రద్దు చేస్తే మీకు తగు న్యాయం చేయిస్తామని మీరు అన్నారు అప్పట్లో. మీరు అప్పుడు గతంలో మాట ఇచ్చి ఇప్పుడు తప్పడం మొత్తం మీరు మీ వంతుగా కృషి చేసిన రాష్ట్ర సీఎం దృష్టికి పోయిన తర్వాత దానిపైన ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. అలా మీ వంతుగా కృషి చేస్తున్నారు కాకపోతే రాష్ట్ర సీఎం నుంచి దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఒక రివ్యూ మీటింగ్ కోసం రివ్యూ అంటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే జరిగింది. అంతకుముందు దానిపైన ఎటువంటి లేదు. హైకోర్టులో కేసు గెలిచిన సుప్రీంకోర్టుకి పోతుంది. మీరు మాకు న్యాయం చేయాలని ఉండింటే రాంగ్ క్వశ్చన్ విషయంలో సుప్రీంకోర్టు పోయే వాళ్ళు కాదు. హైకోర్టులో కూడా జీవో 40 కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోనిస్తున్నారు మీరు. మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం? మాకు ఒక ఏజీ వచ్చి కోర్టులోకి వచ్చి జీవో 40 కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు. రాంగ్ క్వశ్చన్స్ కేసు కోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టుకి పోయారు. గవర్నమెంట్ పైన నోటిఫికేషన్ మీద కేసు పడ్డప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోనీ అని చెప్పి అడ్వకేట్ రాకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు మాకు న్యాయం చేస్తామని ఎట్లా హామీ చేయాలన్నా మీరు? ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళని ట్రైనింగ్ పంపారు, మమ్మల్ని చేయట్లేదు. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. దానికోసమే మీరు ఎప్పుడు చెప్పేది అడగనని అడుగు, చెప్పేది కన్క్లూజన్ వచ్చారు కానీ ఒప్పుకుండు లేదు. ఇప్పుడే ఉద్యోగం కావాలంటే ఎవరు టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? టీఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు పంపుతారు? వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు అన్న. వాళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయిన తర్వాత మేము ఏం చేయలేము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని